చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. మీరు జిమ్కి వెళ్తున్నారా? ప్రోటీన్ కోసం ఖరీదైన పౌడర్లు వాడుతున్నారా? అయితే మీరు ఈ సూపర్ ఫుడ్ని మిస్ అవుతున్నారు. తక్కువ ధరలో ఇంట్లోనే దొరికే ఏ ఆహారం మీ కండరాల పుష్టికి మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందో మీకు తెలుసా? అదే పప్పు దినుసులు. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పప్పు లేని భోజనం అసంపూర్ణం. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగలు వంటి ధాన్యాలు మన సంస్కృతిలో మరియు ఆరోగ్యంలో విడదీయలేని భాగం. పప్పు ధాన్యాలను సూపర్ ఫుడ్స్ అని పిలవడంలో అతిశయోక్తి లేదు. వీటిలో ఉండే పోషక విలువలు మన మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శాకాహారులకు ప్రోటీన్ లభించే అతి ముఖ్యమైన వనరు పప్పులే. కండరాల పుష్టికి, రోగనిరోధక శక్తికి పెంపొందించడానికి ఇవి తోడ్పడతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం పప్పు ధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వులు అనగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. పప్పుల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఆహారం. ప్రోటీన్ కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మతుకు అత్యంత అవసరం. ముఖ్యంగా శాకాహారులకు ఇది ప్రధాన ప్రోటీన్ వనరు. ప్రోటీన్ బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది. పప్పు ధాన్యాలు కేవలం మనుషులకే కాదు, భూమికి కూడా మేలు చేస్తాయి. ఇవి గాలిలో నత్రజనిని గ్రహించి నేలలో స్థిరీకరిస్తాయి. దీనివల్ల నేల సారం పెరుగుతుంది మరియు రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. అలాగే ఇతర పంటలతో పోలిస్తే పప్పు ధాన్యాల సాగుకు తక్కువ నీరు అవసరం అవుతుంది. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఈ ధాన్యాలను మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు పర్యావరణాన్ని కాపాడవచ్చు. చివరగా ఒక చిన్న చిట్కా. పప్పుల్లో ఉండే ఐరన్ మన శరీరానికి బాగా పట్టాలంటే పప్పు తిన్నప్పుడు అందులో కొంచెం నిమ్మరసం పిండుకోవడం లేదా వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారంతో కలిపి తీసుకోవడం మంచిది. మెరుగైన పోషణలో పప్పు ధాన్యాల పాత్రను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ పప్పు దినాల దినోత్సవంగా ప్రకటించింది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.